గాయ్స్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్ అండి. డైలీ 1000+ వెబ్సైట్ అండ్ వాట్సాప్ ప్రాపర్టీ ఎంక్వైరీస్ వస్తున్నాయి మీ దగ్గరికి. కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడానికి మీ దగ్గర పెద్ద టీం కూడా లేదు. లీడ్ సోయింగ్స్ కోఆర్డినేట్ చేయడానికి టైం కూడా లేదు. లీడ్స్ ని ఫాలో అప్ చేయడానికి రీసోర్సెస్ కూడా లేవు. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దేర్ ఇస్ అ సొల్యూషన్ దట్ వర్క్స్ 24/7 without any human assistance and can handle all these tasks automatically? Today I am going to show you something that will completely change your real estate business. Guys, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నా లేదా ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఫర్ యూ. ఈరోజు ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ గురించి తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాఫీ ఏఐ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అబౌట్ వన్ రెవల్యూషనరీ టెక్నాలజీ దట్ ఎవ్రీ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ షుడ్ నో అబౌట్. దట్ ఈస్ ఏఐ రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో గాయ్స్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? కస్టమర్ ఎంక్వైరీస్ని హ్యాండిల్ చేయడం, రైట్ ప్రాపర్టీస్ని సజెస్ట్ చేయడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వచ్చేసి సైట్ షోయింగ్స్ని బుక్ చేయడం. ట్రెడిషనల్గా మనం ఇవన్నీ చేయాలంటే ఒక పర్సన్ని హైర్ చేసుకొని అతనికి మొత్తం ఇవన్నీ టాస్క్స్ చేయమని చెప్పేవారు. కానీ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఇప్పుడున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో ఇది ఎంటైర్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం మొత్తం ఎంటైర్ ప్రాసెస్ని ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ని క్రియేట్ చేసాం. అది ఏం చేస్తుందంటే ఆన్సర్ బేసిక్ ప్రాపర్టీ క్వశ్చన్స్ ఇన్స్టెంట్లీ అండ్ రికమెండ్స్ పర్సనలైజ్డ్ ప్రాపర్టీస్ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రిఫరెన్స్ అండ్ కలెక్ట్ వాల్యుబుల్ లీడ్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటికలీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, బుక్ సైట్ షోయింగ్ సీమ్లెస్లీ. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చేసి మీరు వాట్సాప్ ఇంకా వెబ్సైట్లో ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు. ఇప్పుడు డెమో చూసేద్దాం ఎలా వర్క్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి మీకు మొత్తం ఎలా బిల్డ్ చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ గోయింగ్ టు సీ ద డెమో, ప్లీజ్ హిట్ ఏ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.